అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్. ఈ రోజు నేను మీకు ఒక విశిష్టత కలిగిన ఒక దేవాలయం గురించి అయితే మీకు చూపించబోతున్నానండి. అది ఏమిటి అనుకుంటున్నారా? చిన్న తిరుపతిగా పిలువబడే ద్వారకా తిరుమల టెంపుల్ గురించి అయితే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మొదటిసారి నా వీడియోని ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పదండి మనం వీడియోలోకి వెళ్దాం. మొదటిసారి ఎవరైనా ద్వారకా తిరుమల వెళ్ళాలనుకుంటే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒక అవగాహన అయితే వస్తుందండి. పదండి మనం వీడియోలోకి వెళ్దాం. ఈ ద్వారకా తిరుమల ఆలయం ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలో ఉందండి. ఈ ద్వారకా తిరుమల టెంపుల్నే చిన్న తిరుపతిగా కూడా పిలుస్తారండి. ఈ టెంపుల్కి వెళ్ళడానికి రెండు మార్గాలు అయితే ఉన్నాయండి. ఒకటి రైలు మార్గం, రెండు బస్ మార్గం అండి. మొదటగా అయితే రైలు మార్గం ఏ విధంగా వెళ్ళాలో చెప్తాను. రైలు మార్గం ద్వారా వెళ్ళేవారైతే వేముడోల్లో దిగిపోవాలండి. మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే వేముడోల్లో దిగిపోతే అక్కడ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే బస్సులు, ఆటోలు ద్వారకా తిరుమలకి వెళ్ళడానికి మనకు అందుబాటులో అయితే ఉంటుందండి. రెండో మార్గం వచ్చి బస్ మార్గం అండి. ఈ బస్ మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళైతే తాడేపల్లిగూడెం అయితే చేరుకోవాలండి. మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే ఆ తాడేపల్లిగూడెం నుంచి అయితే మనకి డైరెక్ట్ చిన్న తిరుపతి అంటే ద్వారకా తిరుమలకి డైరెక్ట్ బస్సులు ఉంటాయండి. మేమైతే బస్ మార్గం గుండానే వెళ్ళామండి. కోనసీమ జిల్లాలో మెండపేట నుంచి బయలుదేరామండి. రావులపాలెం వెళ్ళి రావులపాలెం నుంచి తాడేపల్లిగూడెం అయితే వెళ్ళామండి. అక్కడి నుంచి డైరెక్ట్ ద్వారకా తిరుమలకి అయితే వెళ్ళామండి. ఇలా తాడేపల్లిగూడెం నుంచి ద్వారకా తిరుమల బస్ ఛార్జీ వచ్చి మనిషికి 65 రూపాయలు తీసుకుంటున్నారండి. తాడేపల్లిగూడెం నుంచి ద్వారకా తిరుమల వెళ్ళడానికి ఎక్కువగా ఆర్డినరీ బస్సులే ఉంటాయండి. దీని టైం వచ్చి గంట నుంచి గంటన్నర అయితే పడుతుందండి ద్వారకా తిరుమల వెళ్ళేటప్పటికి. చాలా మంది వేముడోల్ నుంచి ద్వారకా తిరుమల వెళ్తూ ఉంటారండి. అలా వెళ్లే వాళ్ళు ఎవరైనా సరే వేముడోల్ దగ్గర మీకు కనిపిస్తున్న హైవే ఉందండి. ఇది ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర దింపేస్తారండి. ఈ బ్రిడ్జ్ కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ రైల్వే గేట్ ఉంటుందండి. ఆ రైల్వే గేట్ దగ్గర నుంచి మనకి బస్సులు కానీ ఆటోలు కానీ ఉంటాయండి ద్వారకా తిరుమలకి. ఒకవేళ మనకి బస్సులు కనుక లేట్ అవుతే కనుక మనం వేముడోలు బస్ స్టాండ్ కి అయితే వచ్చేసామంటే మనకి ఇక్కడ నుంచి ద్వారకా తిరుమలకి బస్సులు అయితే దొరుకుతాయండి. ఎక్కువగా ఎప్పుడు ఎవరు వచ్చినా సరే బస్సు ఎక్కడానికి ప్రిపేర్ చేయండి. ఎందుకంటే ఆటోలో చాలా ఎక్కువగా అయితే తీసుకుంటున్నారు. ఆటో వాళ్ళు ఇద్దరికి కలిపి 60 రూపాయలు అవ్వాల్సింది 600, 700 ఛార్జ్ చేస్తారండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ బస్కే ఎక్కువ ప్రిపేర్ చేయండి. వేముడోల్ నుంచి ద్వారకా తిరుమలకి 15 కిలోమీటర్లు దూరం అయితే ఉంటుందండి. దీని బస్ ఛార్జీ వచ్చి మనిషికి 30 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారండి. మ్యాక్సిమం మీరు బస్కి వెళ్ళడానికి ట్రై చేయండి. బస్సే మనకి అందుబాటులో ఉంటుంది. కరెక్ట్గా మనకి కొండపైన దింపుతారన్నమాట బస్సు అయితే.
ఆర్టీసీ బస్ ఎక్కితే మనల్ని ఇక్కడే దింపేస్తారండి. ఇక్కడ మనకి టిఫిన్ హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి. అలాగే ప్రైవేట్ రూమ్స్ కూడా ఉన్నాయండి. ఈ ప్రైవేట్ రూమ్స్ వచ్చి ఏసీ రూమ్ అయితే 1000 రూపీస్ వరకు ఉందండి. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. నార్మల్ రూమ్ అయితే 600 ఉంటుందండి. మనకి దేవస్థానం వారు రూమ్స్ అయితే ఏర్పాటు చేశారండి. అదైతే కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే మనకి అందుబాటులో ఉంటుందండి. మీకు ఆ రూమ్స్ కావాలంటే సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళి తీసుకోవాలి. ఈ రూమ్స్ వచ్చి నార్మల్ రూమ్ వచ్చి 300 అండి. దేవస్థానం రూము ఏసీ అయితే 600 వరకు పడుతుందండి. ఇక్కడ నుంచి కొండపైన ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి 2 మార్గాలు అయితే ఉన్నాయండి. ఒకటి ఉచిత బస్సు ద్వారా మనం కొండపైకి అయితే వెళ్ళొచ్చండి. రెండవది మెట్ల మార్గం అండి. మొదట అయితే ఉచిత బస్సు ద్వారా వెళ్ళినట్టయితే ఒకే ద్వారం గుండా 2 గోపురాల ద్వారా కొత్తగా నిర్మించిన మండపంలోంచి దశావతారాల మండపంలోంచి మనమైతే దర్శనానికి వెళ్ళొచ్చండి. రెండవది నడక మార్గం ద్వారా వెళ్ళొచ్చండి. అదే మెట్ల మార్గం ద్వారా. ఇప్పుడు మేము మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నాం. పదండి వెళ్దాం. మనం మెట్ల మార్గం ద్వారా వెళ్తే మొదటగా మనకి శ్రీవారి పాదాలు అయితే దర్శనమిస్తాయండి. శ్రీవారి పాదాలని ప్రదక్షిణాలు చేసి మనమైతే గుళ్ళోకి అయితే వెళ్దామండి. ఇక్కడే మనకి పక్కనే బాత్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. ఇలా మనం దర్శించుకున్న తర్వాత మెట్లెక్కి పైకి వెళ్దామండి దర్శనానికి. ఇప్పుడు మనం స్వామివారు ద్వారకా తిరుమలలో స్వయంభూగా ఏ విధంగా వెలిశారు అన్నది ఇక్కడ స్థల పురాణం మీకు అర్థమయ్యే విధంగా క్లుప్తంగా అయితే నేను వివరిస్తానండి. ద్వారకా మహర్షి చీమల పుట్టలో ఎంతో కఠోరంగా స్వామివారి కోసం తపస్సు చేస్తూ ఉన్నారంటండి. అప్పుడు స్వామివారు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకో అని అడిగారంట ద్వారకా మహర్షిని. అప్పుడు ద్వారకా మహర్షి వారు నిత్యం నీ పాద పూజ చేసే అవకాశాన్ని కల్పించమని అడిగారంటండి. అప్పుడు స్వామివారు తదాస్తు అని చెప్పి నిత్యం పాద పూజ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించారండి. అందుకే మనకి ద్వారకా తిరుమలలో వెంకటేశ్వర స్వామి కింద ఉన్న వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి అండి. ఆయన మనకి సగమే కనిపిస్తారు. మిగిలిన సగం పాతాళంలో ఈ ద్వారకా మహర్షి వారు పాదసేవ అయితే చేసుకుంటున్నారండి. కాబట్టి మనకి పైన సగమే కనిపిస్తారు. తర్వాత మరి వెనకాల ఉన్న వెంకటేశ్వర స్వామి ఎలా వచ్చారంటే ఓన్లీ పాద పూజ కేవలం ద్వారకా మహర్షికే అంకితం అయిపోతుంది. భక్తులకు కూడా అవకాశం కలగాలని రామానుజాచార్యులు వారు 11వ శతాబ్దంలో అక్కడ మళ్ళీ వేరొక వెంకటేశ్వర స్వామిని నిర్మించారంటండి. అందుకే మనకి ఒకే గర్భాలయంలో 2 మూర్తులను అయితే మనం దర్శించుకోవచ్చండి. ఇదేనండి స్థల పురాణం. ఇదే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉందండి. అదేంటంటే ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ అండి. అదెందుకు అంటే ఈ స్వామివారిని దశరథ మహారాజు తండ్రి గారైన అజ మహారాజు గారు, శ్రీరాములు వారి తండ్రి అయిన దశరథ మహారాజు వారు పూజించారండి ఈ స్వామివారినే. అందుకే ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి అని ఇక్కడ స్థల పురాణం అండి. ఈ గుడికి ఇంకొక ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉందండి. అది ఏమిటంటే స్వామివారికి ఇక్కడ అభిషేకం అనేది చేయరండి. ఎందుకు చేయరు అంటే స్వామివారి పాదాల కింద ఎర్ర చీమల పుట్ట ఉంటుందండి. ఒక్క చినుకు నీటి బొట్టు కింద పడినా ఆ ఎర్ర చీమలు అనేది చెదిరిపోతాయి కాబట్టి ఇక్కడ అభిషేకం చేయరంటండి. ఈ ఆలయంలోనే కొత్తగా అద్భుతమైన మండపాన్ని అయితే నిర్మించారండి. ఈ మండపంలోనే దశావతారాలు, అమ్మవారు అష్టలక్ష్మి అవతారాలను కూడా చాలా చక్కగా అయితే చెక్కారండి. చూడడానికైతే ఎంతో సుందరంగా ఉన్నాయండి. ఈ మండపంలోనే స్వామివారికి సమర్పించిన వస్త్రాలు మనకు అమ్ముతారండి. మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. మాకైతే దర్శనం చాలా దివ్యంగా జరిగిందండి. మీరు కూడా ఒకసారి దేవుణ్ణి దర్శించుకోండి. మీరు చూస్తున్న వారే ద్వారకా మహర్షి వారండి. ఇక్కడ మనకి తిరుపతి లాగే లడ్డూ ప్రసాదం అయితే అమ్ముతున్నారండి. ఒక్కొక్క లడ్డు వచ్చి 15 రూపాయలండి. లడ్డూతో పాటు పులిహార కూడా అమ్ముతున్నారండి. మనం ఉచిత బస్సు నుంచి కనుక వస్తే మనకి ఉచిత బస్సులోని వాళ్ళు ఇక్కడే డ్రాప్ చేస్తారండి. ఒకే ద్వారం గుండా 2 గోపురాలు అని చెప్పాను కదండి. ఇక్కడి నుంచే మనం స్వామివారిని దర్శించుకోవచ్చండి. ఇది 2వ మార్గం అన్నమాట. మొదటి మార్గం మెట్ల మార్గం చెప్పాను కదండి, అదనమాట. ఇక్కడే గోశాల కూడా ఉందండి. మనం ఈ గోపురం నుంచి వస్తుంటే మీకు అన్ని కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడైతే
ఇలా మనం ముందుకెళ్ళిపోయామంటే మనకి ఇక్కడ పెద్ద మండపం అయితే కనిపిస్తూ ఉంటుందండి. ఇది కొత్తగా నిర్మించారంటండి. మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు ఏమీ లేవనమాట. నిజంగా ఈ మండపం అయితే చాలా బాగుందండి. ఇక్కడ దశావతారాలు అన్నీ చాలా కళ్ళకి కట్టినట్టు చాలా బాగా అయితే చిత్రీకరించారండి. ఇక్కడ మనకి ఈ మండపంలో విష్ణుమూర్తికి సంబంధించిన దశావతారాలు అన్నీ మన కళ్ళకు కట్టినట్టు అయితే చూపించారండి. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ ఒక హుండీని కూడా ఏర్పాటు చేశారండి. చూస్తున్నారు కదా, ఇదే హుండీ. ఇక్కడ మనకు కావాలంటే ఫొటోస్ కూడా తీస్తున్నారండి. మేమైతే ఇంకా ఏం తీసుకోలేదు. ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి కూడా చాలా బాగుందండి. ఇక్కడ స్వామివారికి అమ్మవారికి వచ్చిన చీరని వేలంపాటలో కూడా మనకి అమ్ముతున్నారండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, గుడి అయితే ఎంత అద్భుతంగా అయితే నిర్మించారో, చాలా సుందరంగా అయితే ఉందండి. ఇక్కడ మనకి దశ అవతారాలతో పాటు అమ్మవారి అవతారాలైన సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధైర్యలక్ష్మి మొత్తం అందరి కూడా చాలా బాగా అయితే చిత్రీకరించారండి. మీకు అది కూడా ఒకటి చూపిస్తాను, చూడండి. మరొక ముఖ్యమైన విషయం అండి, దర్శన వివరాలు చూద్దామండి. స్వామివారి దర్శనాన్ని 3 రకాలుగా చేసుకోవచ్చండి. ఒకటి ఉచిత దర్శనం, రెండవది 100 రూపాయల దర్శనం అండి, మూడవది 200 రూపాయల దర్శనం అండి. మేమైతే ఉచిత దర్శనానికి వెళ్ళామండి. చాలా ఖాళీగా చాలా బాగా అయితే మాకు దివ్య దర్శనం అయితే అయిందండి. మనం మండపాన్ని చూసుకుని అలా స్ట్రైట్ గా రాగానే తూర్పు గోపురం అని ఉంటుందండి. ఈ తూర్పు గోపురం కూడా చాలా అయితే బాగుందండి. ఈ తూర్పు గోపురం పక్కనే మనకి ఈ మండపం అయితే ఉంటుందన్నమాట. ఇలా అన్ని చూసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫొటోస్ కట్ట దిగడానికి వెంకటేశ్వర స్వామిని సేమ్ గర్భాలయంలో ఏ విధంగా అయితే ఉంటారో అలాగే వెంకటేశ్వర స్వామిని ఏర్పాటు చేశారండి. ఈ స్వామివారి పక్క నుంచి వెళ్ళామంటే మనకి అన్నదాన భవనం అయితే వస్తుందండి. ఈ స్వామివారి పక్కన మనకి వంతెన ఉంటుందండి. ఇదిగో మీకు చూపిస్తుంది. ఇది ఎక్కి కొంచెం కిందకి దిగి స్ట్రైట్ గా వెళ్ళామంటే మనకైతే అన్నదాన భవనం అయితే ఉంటుందండి. టెంపుల్ కి అన్నప్రసాద భవనానికి కొంచెం దూరం అయితే ఉంటుందండి. నడవలేని వారు ఎవరైనా సరే ఉచిత బస్సులో వెళ్ళొచ్చండి. ఇదేనండి ఉచిత బస్సు. మేమైతే అన్నదాన భవనానికి వెళ్ళడానికి ఈ ఉచిత బస్సు అయితే ఎక్కామండి. ఇలా మనం ఉచిత బస్సు మీద దేవుడి దర్శనానికి, అన్నప్రసాద భవనానికి, కేశఖండనకి, ఇంకా ఇక్కడ చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయండి. అన్నిటిని తిప్పుతూ ఉంటుంది ఫ్రీ బస్ మీదే. కానీ ఇలా ఫ్రీ బస్ మీద కన్నా మనం సొంత వెహికల్స్ మీద వచ్చామంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి అయితే ఉంటుందండి. ఇలా ఫ్రీ బస్ మీద వెళ్తుంటే ప్లేస్లు ఉంటాయో లేదో అని మనం ఇక్కడ ఉన్న వాతావరణాన్ని ఏమీ చూడకుండా హడావుడిగా వచ్చేస్తూ ఉంటామండి. మీరు ఎప్పుడైనా ద్వారకా తిరుమల వస్తే సొంత వెహికల్ మీదే రావడానికి ట్రై చేయండి. ఇక్కడ ఉన్న అందాన్ని ప్రతిదీ చూడొచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు. మాకైతే మేము బస్ మీద రావడం వల్ల ఏది సరిగ్గా అయితే చూడలేకపోయామండి.
ద్వారకా తిరుమలలో స్వామివారి ఆలయం ఒక చోట, అన్నప్రసాద భవనం ఒక చోట ఉండడం వల్ల చాలా మంది దూరంగా ఉంటుందని అన్నప్రసాదాన్ని స్వీకరించకుండా వెళ్ళిపోతున్నారండి. కొంచెం దూరంగా ఉన్నా కూడా ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు కేటాయించి అన్నప్రసాదం తప్పకుండా స్వీకరించండి. ఈ అన్నప్రసాదం స్వీకరించడానికి అదృష్టం కూడా ఉండాలండి. మీరు ఎప్పుడొచ్చినా సరే స్వామివారి దర్శించుకుని అన్నప్రసాదాన్ని అయితే స్వీకరించండి. మనమైతే శ్రీ వకీలామాత అన్న భవనంలోకి అయితే వచ్చేసామండి. ఇక్కడ మనకి లైన్‌లోంచి వెళ్తుంటే మనకి ఇక్కడ స్కాన్ చేసి ఒక టోకెన్ అయితే ఇస్తారు. అంటే ఎంతమంది వచ్చారు, ఎంతమంది భోంచేశారని మనకైతే ఒక చిన్న స్లిప్ అయితే ఇస్తారండి. ఇది పట్టుకెళ్ళి లోనకి తీసుకెళ్ళి మనమైతే భోజనం చేయడమే. భోజనం అయితే చాలా బాగా పెట్టారండి. ఇక్కడ భోజనం వచ్చి పప్పు, ఒక కర్రీ వేసారండి, అది బెండకాయ కూర, ఒక పచ్చడి, రైస్, పెరుగు, సాంబార్ వేసారండి. స్వీట్ అయితే ప్రసాదం వేసారండి. చాలా బాగా అయితే పెట్టారండి. ఇంకా మజ్జిగ అయితే చాలా టేస్ట్‌గా అయితే ఉంది. మేమైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకుని ప్రసాదం అయితే స్వీకరించామండి. చూసారు కదా ఎంత బాగా అయితే అరిటాకుల్లో భోజనం చాలా అద్భుతంగా అయితే ఉందండి. ఇదేనండి నేను మీకు చూపించాలనుకున్న ద్వారకా తిరుమల వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు ఓం నమో వెంకటేశాయ.